హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ బకాయిల చెల్లింపులు, వెంటనే చెల్లింపులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ ఉద్యోగుల చిరకాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని రాష్ట్ర నోడల్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన పోరు దీక్ష కార్యక్రమం మిన్నంటింది. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ గారు పాల్గొని ప్రభుత్వంపై గట్టిగా గళమెత్తారు. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వారి జీవితాలకు భరోసా కల్పించేది కేవలం పాత పెన్షన్ మాత్రమేనని, ఆ దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేయాలని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తత్సారంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం నెలకు దాదాపు 700 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెబుతున్నప్పటికీ అందులో సీపీఎస్ ఉద్యోగుల వాటా ఎంత ఉందో స్పష్టంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కనీసం నెలకు 100 కోట్ల రూపాయలను కూడా సీపీఎస్ ఉద్యోగుల బకాయిల కోసం కేటాయించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. పెండింగ్ డీఏ బకాయిలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు అందక ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిత్యావసర ధరలు పెరిగిన ఈ కాలంలో పాత జీతాలతో కుటుంబాలను నెట్టుకురావటం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరు దీక్షలో పాల్గొన్న నాయకులు కల్వాల్ శ్రీకాంత్, నరేష్ గౌడ్, శ్యామ్ సుందర్, పవన్ సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. ఉద్యోగుల హక్కుల కోసం చేసే పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం కేవలం మాటలతో సరిపెట్టకుండా ఆచరణలో తమకు న్యాయం చేయాలని కోరారు. నోడల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో తమ డిమాండ్లు నెరవేరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీపీఎస్ ఉద్యోగులందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అభద్రత భావాన్ని తొలగించాలని కూడా వారు ఈ సందర్భంగా ముక్త కంఠంతో కోరారు.